హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా టెట్ స్టార్ట్ చేసే వాళ్ళు, టీచర్ జాబే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేను కూడా జీరో నాలెడ్జ్ తోటే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నాకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో జాబ్ సాధించగలననే నమ్మకం నాకు కలిగింది. అయితే నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యానో అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే నా ప్రిపరేషన్ కి నా క్వాలిఫికేషన్ కి అంటే నా స్టడీస్ కి మధ్యలో 10 years గ్యాప్ వచ్చింది. అయితే నేను బీఈడి చేసినందుకు న్యాయం చేయాలి కదా అని టెట్ ఎగ్జామ్ రాశాను. సో టెట్ ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయ్యాను. అప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ లేదు, ఊరికనే అటెంప్ట్ చేస్తే క్వాలిఫై అయ్యాను. తర్వాత నాకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చినాక నేను ఎస్ఎన్ఎస్ ప్రైవేట్ పబ్లికేషన్ మెటీరియల్స్ తీసుకొని నాకు లైబ్రరీ అందుబాటులో ఉండడం వల్ల నేను లైబ్రరీకి వెళ్ళాను. సో లైబ్రరీకి వెళ్ళి నెక్స్ట్ టెట్ లో నేను మార్క్స్ తెచ్చుకోవాలని ఓన్లీ ప్రైవేట్ మెటీరియల్ మాత్రమే ప్రిపేర్ అయ్యాను. ఆ విధంగా ప్రిపేర్ అయితే నాకు 10 marks పెరిగినాక ఇలా కాదు అని నేను స్కూల్ బుక్స్ అన్ని అంటే టెక్స్ట్ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని లైబ్రరీకి వెళ్తూనే ఒక 10 to 12 hours నేను ప్లాన్ చేసుకొని చాలా సీరియస్ గా ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యాను. సో ఆ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల నాకైతే నాలెడ్జ్ వచ్చింది. సబ్జెక్ట్ మీద నాకు పూర్తి గ్రిప్ వచ్చినాక అంటే మొన్న లాస్ట్ ఎగ్జామ్ కాకుండా అంత ముందు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు నాకు మార్క్స్ ఏం పెరగలేదు. అంటే ఎందుకు పెరగలేదు అని అంటే, ఒకటి పేపర్ అనేది చాలా హార్డ్ గా వచ్చింది, ఇంకోటి నాకు సెంటర్ అనేది చాలా దూరంగా పడ్డది. సో ఈ 2 రీజన్స్ వల్ల ఆ ప్రెషర్ కు నేను అటెంప్ట్ చేయలేకపోయాను. కానీ సబ్జెక్ట్ మాత్రం బిల్డ్ చేసుకున్నా. మళ్ళీ తర్వాత వచ్చే నోటిఫికేషన్ లో ఎలాగనైనా నేను మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకొని మొన్న లాస్ట్ టైం టెట్ ఎగ్జామ్ కి అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేస్తే నాకు ఇనిషియల్ కీలో చూసుకుంటే మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి అంటే నేను నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ లో నేను ఎలానైనా డిఎస్సి జాబ్ అంటే ఒక డిఎస్సి అనే కాదు, టీచర్ జాబ్ అది గురుకులైన మోడల్లోనైనా సాధించగలనన్న నమ్మకం నాకు కలిగింది. అయితే నేను ప్రిపరేషన్ కి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఒక హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. చిన్న పిల్లలతోటి ఇంట్లో అన్ని వర్క్స్ తోటి నేను ఇన్ని పనులను కూడా కంప్లీట్ చేసుకొని లైబ్రరీకి వెళ్తూ ప్రిపేర్ అయ్యేదాన్ని. ఎవరైతే టీచర్ జాబే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు టెట్లో నేను మార్క్స్ స్కోర్ చేయగలుగుతానా లేదా క్వాలిఫై అవ్వగలుగుతానా అనే నమ్మకం లేకుండా నేను ఖచ్చితంగా క్వాలిఫై అవుతాను, నేను స్కోర్ చేసుకోగలుగుతాననే నమ్మకంతో ఇంకో కొంత మీ హార్డ్ వర్క్ అనేది ఇంకో కొంచెం స్టాండర్డ్ లెవెల్ పెంచుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. వీటికంటే ముందు కూడా మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. మీ లక్ష్యాన్ని చేరడం కోసం ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. నేను సాధించగలుగుతా, నేను స్కోర్ చేసుకోగలుగుతానని. మీరు కాన్ఫిడెన్స్ కోల్పోకపోతే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అయితే నేను మార్క్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను. అంటే ఫైనల్ కి వచ్చినప్పుడు నేను ఇంకొక వీడియో చేసినప్పుడు అందులో నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది నేను వీడియో చేస్తాను. సో దట్ ఏంటి అని అంటే, మీ ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. అయితే ఇప్పుడు నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ తోటి, నాకు పెరిగిన మార్క్స్ తోటి నేను వచ్చే నోటిఫికేషన్ లో కంపల్సరీ జాబ్ కొట్టాలి అనుకుంటున్నాను. అది డిఎస్సి అయినా గురుకులైనా మోడల్ అయినా. సో టైం ఉంది కాబట్టి డిఎస్సితో పాటు గురుకులకు కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను. గురుకులకు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, ఎలా ప్లాన్ చేసుకున్నది అనేది కూడా నేను వీడియో చేస్తాను. సో ఎవరైతే గురుకులకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఇంటర్ సిలబస్ కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. వాటి మీద బిట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాము. నోటిఫికేషన్ వచ్చేంత వరకు కలిసి ప్రిపేర్ అవుదాము. అయితే మీరు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు అంటే 2024 లో జాబ్ వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి. వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలో
కనీసము వాళ్ళు 3 to 5 years కన్సిస్టెంట్ గా టైం మెయింటైన్ చేస్తూ చదివిన వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చింది. ఎవరికో ఒక్కరికి ఇద్దరికి మాత్రమే, అంటే కొంతమందికి మాత్రమే 6 months 1 year ప్రిపేర్ అయితేనే వచ్చింది. సో మనము కాన్ఫిడెన్స్ ను కోల్పోవద్దు. నోటిఫికేషన్ కొంత లేట్ అయినా నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుంది. మీరు నోటిఫికేషన్ వచ్చే లోపల మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ లెవెల్ అనేది బిల్డ్ చేసుకొని వచ్చే నోటిఫికేషన్ లో ఒక జాబ్ సాధించేలాగా ప్రిపేర్ అవ్వండి. మీరైతే అంటే నేను కూడా మీతో పాటు నేను కూడా ఉన్నాను. ఎట్టి పరిస్థితులను ఒక జాబ్ సాధించాలనే ఈ సీరియస్ గా నేను ప్రిపేర్ అవుతున్నాను. సో నేను కూడా ప్లాన్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను నా ప్లాన్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, గురుకులాకి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, టెట్కు డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను అనేది కూడా వీడియో చేస్తాను. సో వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. నేను 4th క్లాస్ నుంచి బయోసైన్స్ రిలేటెడ్ టాపిక్స్ అనేది వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అనేది రివిజన్ కు చాలా ఉపయోగపడతాయి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇంకా చాలా ఉపయోగపడతాయి. గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఖచ్చితంగా మనల్ని గైడ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. మనం ఎవరైనా ఒకళ్ళ పాఠాలు లెసన్స్ వింటేనే మనకు వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఒక దారి అనేది మనకు కరెక్ట్ వే అనేది దొరుకుతుంది. సో మన సొంతంగా ఎంత చదివినా మనకంటూ మోటివేషన్ అనేది ఒకటి ఉండాలి. ప్లస్ మనకు ఎదుటివారు ఏ విధంగా చెప్తున్నారు, మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం అనేది కూడా చాలా ముఖ్యము. సో వీడియోస్ నాదనేది కాదు, ఎవరి అయినా మీరు వీడియోస్ చూడండి. ఫస్ట్ క్లాసెస్ చూసిన తర్వాత మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అప్పుడు మీలో మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో నేనైతే ఈ వీడియోస్ ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే వే ఆఫ్ టాకింగ్ అయినా చెప్పే విధానమైనా కొంత దొరలొచ్చు. అంటే ముందు మీ సపోర్ట్ ఉంటే ముందు నేను మంచి వీడియోస్ చేస్తాను, మోటివేట్ చేస్తూ ప్రతిరోజు క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో హెల్ప్ అవుతుంది అని అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మనలాగా చదివే వాళ్ళు, హౌస్ వైఫ్స్, జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో చేరుతుంది. సో వాళ్ళకు కూడా ప్రిపేర్ అవ్వాలన్న కోరిక ఉంటది, కానీ మోటివేషన్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ.